రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని, అతనికి సద్బుద్ధి ప్రసాదించాలని ఈరోజు అయోధ్య రాముడిని ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడ మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఓన్లీ ముస్లింలకు క్రిస్టియన్స్కే మాత్రమే ఈ సీఎమా, లేకుంటే హిందువులకు కూడా సీఎమా? ఒకవేళ మీరు హిందూ వ్యతిరేకి కాకుండా ఉంటే, హిందూ ఓట్లతో మీరు గెలిచి లేకుంటే, ఈరోజు బేషరతుగా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి హిందువులందరికీ, హిందూ సమాజానికి ఈరోజు మీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీరు ఒకవేళ క్షమాపణ చెప్పని ఎడల భారతదేశం మొత్తంలో మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని చెప్పేసి ఈరోజు సద్బుద్ధి ఏ రకంగా అయితే కావాలని ప్రార్థన చేశామో, మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని కూడా మేమందరం ఈరోజు పూజలకు కూర్చుంటాం. అంతేకాదు రేవంత్ రెడ్డి, ఈరోజు హిందువులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినావు, అదేవిధంగా ముస్లింలపై కానీ క్రిస్టియన్లపై కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి నువ్వు బ్రతికి బట్ట కలగలవని ఈరోజు ప్రశ్నిస్తున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈరోజు ఇక్కడే కాదు, రాముడితో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. మీరు మీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని సందర్భంగా హెచ్చరిస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేయడం జరిగింది. శ్రీరాముని అక్షంతలపై, అయోధ్య రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కనుక ఇదే పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న కారణంగా హిందూ బంధువులందరూ కూడా తగిన బుద్ధిని చూపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా హిందూ సమాజంతో గెలుపుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం, యావత్ హిందూ సమాజం అంతా ఒక్కటైన పక్షాన నీ యొక్క సీఎం పదవి కేవలం రెండు నెలల్లో ఊడిపోతుందని చెప్తా ఉన్నాం. భారత్ మాతాకి. అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.